ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ఒక్క సంవత్సరం పరిపాలనలోనే దారుణమైన పరిస్థితి చూస్తూ ఉన్నాము. అంటే తిరుమలలో ఈ పెద్ద మనిషి రాజకీయాల కోసం లడ్డు వివాదం చేసి మన వెంకటేశ్వర స్వామి పేరు ప్రఖ్యాతలను ఏ రకంగా రోడ్డు మీదకి తీసుకొచ్చాడు అన్నది కూడా ఈ 11 నెలల కాలంలోనే చూసాం. తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు ఫలాని రోజు వస్తుంది వైకుంఠ ఏకాదశి అని చెప్పి కూడా తెలిసి కూడా నిర్లక్ష్యం చేసిన దాని కారణం వల్ల 6 మంది బలికొనడం కూడా తిరుపతి హిస్టరీలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటన జరగల. అటువంటి ఘటన కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల కాలంలోనే చూసాం. ఈరోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ 7 మందిని బలికొనడం కూడా ఈరోజు చూసాం. ఈ మధ్యకాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకూర్మంలో, అది కూడా శ్రీకూర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం. తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మన కళ్ళెదుటే చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల పాలనలోనే